వీచి వెళ్ళిపోయిన ఆ డోర్ వైపు చూస్తూ నిలబడిపోయిన స్వప్నిక. ఏంటిది? రాయ్ గారు నన్ను పేరు పెట్టి పిలుస్తుంటే నాకు కోపం రాకపోగా అదేదో నా వీజే నన్ను పిలిచినట్టుగా ఎందుకు అనిపించింది? ఆ నవ్వు, ఆ కళ్ళల్లోని మెరుపు ఎందుకు నా మనసును ఇంతలా కలవరపెడుతున్నాయి అని మనసులో అనుకుని మెల్లిగా నిట్టూర్పు వదులుతూ వీచే ఫోటో వైపు చూస్తుంది స్వప్నిక. నిన్నే ప్రేమిస్తా, ఒక సీఈఓ ప్రేమ కథ, పార్ట్ 163. ఇక్కడ రవిచంద్ర మన్షన్ బాల్కనీ. మధ్యాహ్నం వేళ కృష్ణమూర్తి, రమేష్, అమరేందర్, రవళి, దీప, ఉమేష్ కూర్చుని విచారంగా మాట్లాడుకుంటున్నారు. ఏంటోరో రమేష్, కాలం చక్రంలా తిరుగుతుంది. మన మనవడు విజయ్ వెళ్ళిపోయి 5 ఏళ్లైనా ఈ ఇల్లు ఇంకా ఆ చీకట్లోనే ఉండిపోయింది. మన ఇంటి కోడలు స్వప్నిక పడుతున్న కష్టం చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుందిరా అని బాధగా అంటాడు కృష్ణమూర్తి గారు. అవును నాన్నగారు, తను ఒక్కతే ఇటు ఇల్లు అటు ఆఫీస్ చూసుకుంటుంది. ఆ ఆకాష్ గాడు బిజినెస్ లో కూడా వేలు పెడుతున్నాడు. ఇవాళ డీల్ కుదిరితేనే కంపెనీ నిలబడుతుంది అని విచారంగా అంటాడు రమేష్. నా విజయ్ ఉంటే ఈ పాటికి పరిస్థితులు వేరేలా ఉండేవి కదా దీప. అమాయకమైన నా కొడుకుని ఆ సముద్రం మింగేసింది అని కన్నీళ్లు తుడుచుకుంటుంది రవళి. బాధపడకక్క, ఆ భగవంతుడు మనల్ని ఎప్పుడూ ఇలాగే ఉంచాడు. మన మనవడు రాజున్నాడు కదా, వాడే మన విజయ్ మళ్ళీ పుట్టాడని నమ్ముదాం అని అంటుంది దీప. అప్పుడే మహేష్, సింధు లోపలికి వస్తారు. వాళ్ళ ముఖాల్లో ఒక వింతైన ఉత్సాహం కనిపిస్తుంది. రారా మహేష్, ఏమైంది, డాక్టర్ ఏమన్నారు అని అడుగుతాడు ఉమేష్. అంతా బాగుంది మామయ్య, బేబీ ఇంకా సింధు కూడా హెల్దీగా ఉన్నారు అని అంటాడు మహేష్. మరి ఇంత లేట్ అయిందేంట్రా, బాబేడి అని కంగారుగా అడుగుతుంది రవళి. మామయ్య, అత్తయ్య రాజ్ చెల్లి దగ్గరికి వెళ్తానని ఏడిస్తే మేము మన ఆఫీస్కి తీసుకువెళ్ళాం. అక్కడ ఒక వింత జరిగింది తెలుసా? మన కంపెనీ కొలాబరేట్ అవుతున్న దుబాయ్ ఇంటర్నేషనల్ కంపెనీ సిఇఓ మిస్టర్ విక్రమ్ రాయ్ని చూస్తుంటే అచ్చం మన వీజీని చూస్తున్నట్టు అనిపించింది అని హ్యాపీగా చెబుతాడు మహేష్. ఏంటన్నావు మహేష్, నా కొడుకులాగే ఉన్నాడా అతను అని ఒక్కసారిగా ముందుకు వచ్చి అడుగుతుంది రవళి. అవును పెద్దమ్మ, ఆ హైట్, ఆ నడక, ముఖం మారిన ఆ గంభీరత్వం చూస్తే నాకైతే అన్నయ్యే అనిపించింది. వీటన్నిటికీ మించి మన రాజ్ ఎవరి దగ్గరికి వెళ్ళడు కదా, కానీ ఆ రాయ్ గారి దగ్గరికి మాత్రం పరుగున వెళ్ళి చంకలో ఎక్కేశాడు అని నవ్వుతూ చెప్తుంది సింధు. నిజమా? రాజ్ ఆయన దగ్గరికి వెళ్ళాడా? 5 ఏళ్లలో వాడు ఎప్పుడు ఎవరి దగ్గరకు అలా వెళ్ళలేదు కదా అని ఆశ్చర్యంగా అడుగుతుంది దీప. అవును, పైగా ఈ సాయంత్రం మన ఫ్యామిలీ మొత్తాన్ని తన మ్యాన్షన్ లో పార్టీకి ఇన్వైట్ చేశారు. మనమందరం వెళ్ళాలి అని ఎనర్జెటిక్ గా అంటాడు మహేష్. అప్పుడే దాసు మజ్జిగ ఉన్న గ్లాసులు పట్టుకొని అక్కడికి వస్తాడు. ఏంట దాసు, ఇవి తీసుకురావడానికి ఇంత లేటా అని విసుగ్గా అంటాడు కృష్ణమూర్తి. ఏం లేదయ్య గారు, మన సావిత్రి బయట నుండి వస్తుంటే చూసిందంట. మన ఎదురుగా ఉన్న పెద్ద మ్యాన్షన్ గేట్లు తెరుచుకున్నాయంట. 5-6 పెద్ద నల్ల కార్లు రయ్యమని దుమ్ము రేపుకుంటూ లోపలికి వెళ్ళాయంట. అది చెబుతుంటే వింటూ అక్కడే ఉండిపోయాను అని భయంగా అంటాడు దాసు. ఆహా తాతయ్య, విషయం చెప్పడం మర్చిపోయాను. ఆ విక్రమరాయ్ గారే మన ఎదురుగా ఉన్న ఆ పెద్ద మ్యాన్షన్ ని కొనేశారు. ఆ నల్ల కార్లన్నీ ఆయనవే. మనం సాయంత్రం వెళ్ళేది అక్కడికే అని అంటాడు మహేష్. అంటే మన కళ్ళ ముందే ఉంటున్నారా ఆయన అని ఆశ్చర్యంగా అడుగుతాడు రమేష్. అవును మామయ్య, మన రాజ్ ఇప్పుడు ఆయన దగ్గరే ఉన్నాడు. నేను అంకుల్తోనే వెళ్తాను అని ఒకటే గోల చేశాడు. అందుకే ఆయన కారులోనే పంపించాం. ఆ విక్రమ్ రాయ్ని చూస్తుంటే ఏదో తెలియని ఆత్మీయత కనిపిస్తుంది అని కొంచెం బాధగా, కొంచెం సంతోషంగా అంటాడు
మహేష్. ఆయన నా కొడుకులాగే ఉన్నాడని మీరంటున్నారు. నా మనవడు ఆయన దగ్గరకు వెళ్ళాడంటున్నారు. నా మనసు ఎందుకో కొట్టుకుంటుంది రమేష్. త్వరగా తయారవ్వండి. మనవడు అక్కడ ఉన్నాడు కదా! నా కొడుకు పోలికలున్న ఆ వ్యక్తిని నేను ఇప్పుడే చూడాలి అని ఎదురుగా ఉన్న మ్యాన్షన్ వైపు ఆశగా చూస్తూ అంటుంది రవలి. అంత తొందరపడకు రవలి. ఈవినింగ్ పార్టీకి ఎలాగో వెళ్తాం కదా అని అంటాడు రమేష్. కొత్తగా కొన్న రాయ్ మ్యాన్షన్ లోపలికి దూసుకుపోయి ఆగిన కార్ల నుండి బాడీగార్డ్స్ దిగి విజయ్ కార్ డోర్ ఓపెన్ చేయగా విజయ్ స్వరాజ్ని ఎత్తుకుని లోపలికి వెళతాడు. లోపల ప్రతిదీ విజయ్ పాత మ్యాన్షన్ ను తలపిస్తుంది. బాబు చుట్టూ ఆశ్చర్యంగా చూస్తుంటాడు. అంకుల్, ఈ ఇల్లు చూడటానికి మా ఇంటిలాగే ఉంది, కానీ అంతకంటే బాగుంది. ఈ బొమ్మలు ఏంటంకుల్ అని అడుగుతాడు స్వరాజ్. బాబుని కిందకు దింపి అతన్ని ఎత్తుకు సమానంగా మోకాళ్ళపై కూర్చుని, అవి బొమ్మలు కాదు రాజ్, అవి నీకోసం నేను తెచ్చిన సర్ప్రైజ్. నీకు కార్లంటే ఇష్టం కదా, ముఖ్యంగా రెడ్ కలర్ రేసింగ్ కార్ అని అంటాడు విజయ్. మీకు ఎలా తెలుసు అంకుల్ నేను కార్లతో ఆడుకుంటానని? మా అమ్మకి తప్ప ఎవరికి తెలియదు కదా అని కళ్ళు వెడల్పుగా చేసి క్యూట్ గా అడుగుతాడు స్వరాజ్. చిన్నగా నవ్వుతూ బాబు ముక్కు నిమిరి, అంకుల్స్ కి అన్నీ తెలుస్తాయి నాన్న, రా నీకు ఇంకోటి చూపిస్తాను అని బాబుని ఒక పక్కకు తీసుకెళ్తాడు విజయ్. అక్కడ ఒక చిన్న ప్లే ఏరియా ఉంటుంది. అందులో ఒక చెక్క గుర్రం ఉంటుంది. అలాంటి దానితోనే విజయ్ చిన్నప్పుడు ఆడుకున్నాడు. అందుకే దాన్ని అక్కడ తెప్పించి పెడతాడు. రాజ్, దీని మీద కూర్చుని చూడు అని అంటాడు విజయ్. ఆ గుర్రం ఎక్కి ఊగుతూ, హే, ఇది చాలా బాగుంది అంకుల్, ఇలాంటిది మా ఇంట్లో కూడా ఉంది. మమ్మీ ఓసారి చెప్పింది, మా డాడీ కూడా ఇలాంటి గుర్రం మీదే ఆడేవాడంట, కానీ ఆయన ఇప్పుడు స్టార్ అయిపోయారంట కదా అని బాధగా అంటాడు రాజ్. ఆ మాట వినగానే విజయ్ గుండె ఒక్కసారిగా తరుక్కుపోతుంది. కళ్ళలో నీళ్లు తిరిగినా ఆపుకుంటూ బాబు జుట్టును నిమురుతూ దగ్గరకు తీసుకుంటాడు. తన బొంగురుపోయిన గొంతుతో, మీ నాన్న ఎక్కడికి వెళ్ళలేదు రాజ్, ఆయన నీ పక్కనే ఉన్నారు, నీ అల్లరిని చూస్తున్నారు. నువ్వు ఏడిస్తే ఆయనకి బాధగా ఉంటుంది, అందుకే నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, సరేనా అని అంటాడు విజయ్. అవునా అంకుల్, అయితే ఆకాష్ అంకుల్ నన్ను తిట్టినప్పుడు కూడా మా నాన్న వాడిని కొడతారా అని అమాయకంగా అడుగుతాడు రాజ్. తీక్షణంగా బాబు కళ్ళలోకి చూస్తూ, తిట్టాడా వాడు? నేను ఏమైనా అన్నాడా రాజ్ అని సీరియస్ గా అడుగుతాడు విజయ్. విజయ్ వైపు భయం భయంగా చూస్తూ, ఇంట్లో మా అమ్మ ఇంకా ఎవరు లేనప్పుడు నన్ను గదిలో పెట్టి తలుపు వేస్తారు ఆ అంకుల్. మీ నాన్న రాడు, నేనే మీ నాన్నని అని నా పైకి అరుస్తారు. నాకు చాలా భయం వేస్తుంది అంకుల్ అని అంటాడు రాజ్. ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళపై కోపం వచ్చిన విజయ్, మరి నువ్వు అమ్మకి చెప్పలేదా అని అడుగుతాడు విజయ్. మా అమ్మకి ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళకి చెబితే చెబితే వాళ్ళు కూడా డాడీలానే స్టార్స్ అవుతారని, నన్ను వదిలి వెళ్ళిపోతారని ఆకాష్ అంకుల్ చెప్పాడు అని కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకుంటాడు రాజు. విజయ్ ఒక్కసారిగా స్వరాజ్ని గట్టిగా తన గుండెలకు హత్తుకుంటాడు. అతని కళ్ళల్లో ప్రతీకార జ్వాల రగులుతుంది. తన కొడుకును వాడు అంతలా హింసిస్తున్నాడని తెలిసి రక్తం మరిగిపోతుంది. ఇకపై నిన్ను ఎవరు ఏమి చేయలేరు రాజ్. నీకు ఒక సీక్రెట్ చెప్పనా? నీకు ఏదైనా భయం వేసినప్పుడు నీ 2 చేతులతో నీ చెవులను ఇలా పట్టుకొని వీజే వీజే అని 3 సార్లు అనుకో. మీ నాన్న నీ దగ్గరకు వచ్చేస్తారు, సరేనా అని నవ్వుతూ అంటాడు విజయ్. ఓకే అంకుల్, అలాగే చేస్తాను. అంకుల్, మీ దగ్గర నుండి మా నాన్న
స్మెల్ వస్తుంది. అదే సెంటు మా నాన్న వాడుతాడని మా అమ్మ ఎప్పుడూ చెప్తుంది. అందుకే నాకు మీరంటే చాలా ఇష్టం అని ముద్దుగా అంటాడు రాజ్. ఆ చిన్నారి అన్న మాటలకు వీచి కళ్ళు చెమ్మగిల్లుతాయి. తన కొడుకుని ముద్దాడి తను వాడే పెర్ఫ్యూమ్ స్వప్నిక గుర్తుపట్టలేదు ఎందుకని అని ఆలోచిస్తూ టెన్షన్లో మర్చిపోయిందేమోనని అనుకుంటాడు విజయ్. ఆ రోజంతా బాబుకి ఇష్టమైన కథలు చెబుతూ ఆటలు ఆడిస్తూ గడిపాడు విజయ్. ఒక డాన్లా, ఒక ఇంటర్పోల్ ఆఫీసర్లా కాదు, కేవలం ఒక తండ్రిలా తన కొడుకుతో ఈ 5 ఏళ్ల విరహాన్ని తీర్చుకుంటాడు. సాయంత్రం దాటిపోయి సంధ్యాదేవి వీడ్కోలు పలుకుతూ రేరానికి స్వాగతం చెప్పింది. అయినా రాయ్ మెన్షన్ మాత్రం కాంపౌండ్ నుండి లోపలి బిల్డింగ్ వరకు వేలల్లో ఎల్ఈడి లైట్ల వెలుగులతో మిలమిలలాడుతుంది. మెయిన్ గేట్ నుండి లోపలికి వచ్చే దారిలో 2 వైపులా రంగురంగుల పూల కుండీలు, వాటి మధ్యలో చిన్న చిన్న ఫౌంటైన్లు ఏర్పాటు చేశారు. బిల్డింగ్ ముందు ఉన్న పచ్చని లాన్లో హై ఎండ్ సోఫాలు, టేబుళ్లు వేసి చెట్లకు చిన్న చిన్న లైట్ల తీగలు చుట్టి రాత్రివేళ అదొక మాయా ప్రపంచంలా కనిపించేలా చేశారు. బ్యాక్గ్రౌండ్ లో ఒక సాఫ్ట్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ప్లే అవుతుండగా మ్యాన్షన్ లోపల కూడా ఇంద్రభవనంలా డెకరేట్ చేశారు. ప్రతిదీ విజయ్ పాత మ్యాన్షన్ ను తలపిస్తూ అంతకంటే రెట్టింపు వైభవంతో ఉంది. అప్పుడే నల్లటి బెంచ్ కార్ వచ్చి ఆగుతుంది. అందులో నుండి స్వప్నిక, కృష్ణమూర్తి గారు, మహేష్, సింధు, ఆకాష్ దిగుతారు. దాని వెనకే మరో కారులో రమేష్, రవళి, దీప, ఉమేష్లు దిగారు. కారు డోర్ తెరుచుకోగానే మొదట ఆమె పాదాలు నేలను తాకుతాయి. స్వప్నిక ఈరోజు చాలా అందంగా రెడీ అవుతుంది. ఆమె వేరు చేసిన ముదురు నీలం రంగు కాంజీవరం పట్టుచీర, దానిపై గోల్డ్ జరీ వర్క్ ఆమె మేని ఛాయకు సరిగ్గా సరిపోయింది. ఆమె జుట్టును బ్రైడల్ బన్లా చేసి అందులో కొన్ని మల్లెపూలు పెట్టుకుంది. మెడలో విజయ్ ఇష్టపడే చోకర్ పెట్టుకుంటుంది. ముఖంపై నిరీక్షణ, ఆవేదన ఉన్నా ఈరోజు ఏదో తెలియని ఆశ, ఉత్సాహం ఆమె కళ్ళల్లో మెరుస్తుంటాయి. ఆమె నడుస్తుంటే చీర అంచులు నేలను తాకుతూ ఒక దేవత నేలపైకి దిగి వచ్చినట్టుగా ఉంది. లాన్లో అటు ఇటు తిరుగుతూ ఫోన్ మాట్లాడుతున్న విజయ్ స్వప్నికను చూడగానే స్తంభించిపోతాడు. 5 ఏళ్ల విరహం తర్వాత తన ప్రేయసి, తన భార్య ఇంత అందంగా తన ముందే నిలబడి ఉంది. అతని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది. ఆ ముదురు నీలం రంగు చీరలో ఆమెను చూస్తుంటే పాత జ్ఞాపకాలన్నీ ఒక్కసారిగా అతన్ని చుట్టుముట్టుతాయి. ఆమె కళ్ళల్లోకి చూస్తూ పరుగున వెళ్లి ఆమెను గట్టిగా హత్తుకోవాలన్నంత ఆరాటం. నేను నీ వీజేని అని అరచి చెప్పాలన్న తపన. కాని విధి ఆడిన వింత నాటకం వల్ల అతను విక్రమ్ రాయ్గా మిగిలిపోయాడు. లోపల రగిలిపోతున్న ప్రేమను, దుఃఖాన్ని అణుచుకొని ఒక గంభీరమైన నవ్వుతో ఆమె వైపు నడుస్తాడు విజయ్. అతను స్వప్నిక దగ్గరకు వచ్చి ఒక రోజ్ బొకేను ఆమెకు ఇస్తూ 2 చేతులు జోడించి వినయంగా నమస్కరిస్తూ, వెల్కమ్ మిసెస్ స్వప్నిక. నా మ్యాన్షన్ కు మీ రాక ఈ రాత్రికి ఒక కొత్త వెలుగును తెచ్చింది. మీరు రావడం నాకెంతో సంతోషాన్నిస్తుంది అని అంటాడు. విక్రమ్ రాయ్ ఈ సాయంత్రం ఒక క్లాసిక్ బ్లాక్ టాక్సిడో వేర్ చేయడంతో ఆ సూట్ అతని 6 అడుగుల పర్ఫెక్ట్ బాడీకి తగినట్టుగా చక్కగా అతికినట్టు ఉండగా, లోపల వేసుకున్న తెల్లటి షర్ట్, దానికి అమర్చిన నల్లటి బౌటై అతనికి ఒక ఇంటర్నేషనల్ బిజినెస్ మొగల్ లుక్ ని తీసుకొచ్చింది. అతని ఎడమ చేతికి మెరుస్తున్న రోలెక్స్ వాచ్ విజయ్ హోదాను చాటుతుంటే, కుడి చేతి ఉంగరపు వేలికి ఉన్న ఒకే ఒక్క బ్లాక్ డైమండ్ రింగ్ అతని గంభీరత్వానికి నిదర్శనంలా ఉంది. అతని పిలుపు, ఆ నమస్కారం, ఆ కళ్ళల్లోని మెరుపు స్వప్నికను క్షణకాలం స్తంభించిపోయేలా చేస్తాయి.
మార్నింగ్ నుండి అతని బాడీ నుండి వస్తున్న వీచే వాడే డియో స్మెల్ ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఆ రోజ్ బుకే అందుకుంటూ విక్రమ్ రాయ్ కళ్ళల్లోకి సూటిగా చూసిన స్వప్నిక ఎందుకో ఆ కళ్ళల్లో ఒక పాత జ్ఞాపకం గుర్తొస్తుంది ఆమెకి. అతని ముఖం మారింది, కంఠం మారింది, కానీ ఆ కళ్ళల్లోని ప్రేమ, ఆ గౌరవం, ఆ నిలబడే తీరు అచ్చం తన వీజేలానే ఉన్నాయి. ముఖ్యంగా అతను వెల్కమ్ మిసెస్ స్వప్నిక అన్నప్పుడు ఆ పిలుపులో ఉన్న ఆత్మీయత ఆమె గుండెను తాకుతుంది. ఆమెకు ఒక్క క్షణం తన భర్త గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. థ్యాంక్ యూ రాయ్ గారు. మీ మ్యాన్షన్ చాలా బాగుంది. చాలా చాలా పరిచితంగా ఉంది అని వణుకుతున్న గొంతుతో అంటుంది స్వప్నిక. ఆకాష్ వీళ్ళందరినీ చూస్తూ పళ్ళు కొరుకుతున్నాడు. విజయ్ స్వప్నికను గౌరవిస్తుంటే స్వప్నిక అతన్ని చూసి మురిసిపోతుంటే వాడు కుతకుత ఉడికిపోతాడు. ఈ విక్రమ్ రాయ్ గాడు ఎవడో తెలియదు, కానీ నా దారికి అడ్డు వస్తున్నాడు. స్వప్నికను వాడు తన వైపు తిప్పుకుంటున్నాడు. ఈ స్వప్నిక వాడికి లొంగక ముందే, దాని ఫ్యామిలీ ముందే నా మనసులో మాట స్వప్నికను నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని అందరి ముందు చెప్పేస్తాను. ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే ఇక్కడే చెప్పేస్తాను అని మనసులో పళ్ళు కొరుకుతూ అనుకుంటాడు ఆకాష్. ఇంకా ఎవరు రాలేదేంటి అని చాలా తక్కువ జనాలు కనిపించడంతో అడుగుతుంది స్వప్నిక. నేను ఎవరిని ఇన్వైట్ చేయలేదు. ఈ పార్టీ ఓన్లీ ఫర్ యూ అని గుసగుసగా అంటాడు విజయ్. అతని చూపులు ఆమెని కట్టిపడేస్తాయి. స్వప్నికకు ఏం చెప్పాలో అర్థం కాక అలాగే అతని చూపుల్లో చిక్కుకుంటుంది. ఇంతలో లోపల బిల్డింగ్ నుండి స్వరాజ్ పరుగున వస్తూ మమ్మా అంటూ స్వప్నిక కాళ్లను చుట్టుకుంటాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడిన స్వప్నిక, రాజు నాన్న అల్లరి చేయకూడదు, అంకుల్ కి థ్యాంక్స్ చెప్పావా అని వాణ్ణి పట్టుకుంటుంది. థ్యాంక్ యూ అంకుల్, మీ రూమ్ చాలా బాగుంది అంటూ విజయ్ వైపు చూసి నవ్వుతాడు. విజయ్ ఆ పిల్లాన్ని ఎత్తుకుని తన గుండెలకు హత్తుకుంటాడు. ఆశ్చర్యం, ఇద్దరు డ్యూయల్ డ్రెస్ వేసుకుంటారు. వాళ్ళ మధ్య ఆ ఆత్మీయత చూసి స్వప్నిక కళ్ళల్లో మళ్ళీ కన్నీళ్లు తిరుగుతాయి. ఆకాష్ ఆ దృశ్యాన్ని చూసి కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంతలో అక్కడికి విజయ్ ఫ్యామిలీ వస్తుంది. కృష్ణమూర్తి గారు, రవళి, రమేష్, దీప, ఉమేష్, అమరేందర్, మల్లిక. వాళ్ళ వయసు మరింత పెరిగి జీవితం మీద ఆశ కోల్పోయినట్టుగా కనిపిస్తుంటారు. విక్రమ్ రాయ్ స్వప్నికతో మాట్లాడుతూ వాళ్ళందరినీ చూస్తున్నాడు. తన కళ్ళ ముందే తన కుటుంబం ఇంతలా కుంగిపోవడం చూసి అతని లోపల ఆవేదన కట్టలు తెంచుకుంటుంది. విక్రమ్ రాయ్ నెమ్మదిగా అందరి దగ్గరకు వస్తాడు. అతని బాడీ 5 ఏళ్ల క్రితం కంటే ఇప్పుడు మరింత దృఢంగా కండలు తిరిగినట్టుగా తయారైంది. ప్రతి అడుగులోనూ ఒక విధమైన కమాండింగ్ పవర్ కనిపిస్తుంది. అతను వేసుకున్న నల్లటి లెదర్ షూస్ నేలపై పడుతుంటే ఆ వచ్చే శబ్దం కూడా ఒక విధమైన డిసిప్లిన్ ని గుర్తు చేస్తుంది. అతను నడుస్తుంటే ఒక సింహం తన సామ్రాజ్యంలో అడుగుపెట్టినట్టే ఉంది. భుజాలు వెడల్పుగా చాచి తల ఎత్తి గంభీరంగా నడుస్తున్న అతని తీరు చూస్తుంటే ఎవరికైనా వణుకు పుట్టాల్సిందే. అతని ముఖం ప్లాస్టిక్ సర్జరీ వల్ల మారిన అతని కళ్ళల్లోని ఆ తీక్షణత, ఒకరిని నిశితంగా చూసే ఆ పద్ధతి అచ్చం వీజేలాగే ఉన్నాయి. క్లీన్ షేవ్ చేసిన గడ్డం, పర్ఫెక్ట్ గా సెట్ చేసిన హెయిర్ స్టైల్ అతన్ని ఒక హాలీవుడ్ హీరోలా మార్చేశాయి. వెల్కమ్ ఎవ్రీవన్. మీ అందరిని కలవడం సంతోషంగా ఉంది, కానీ మీ ముఖాల్లో ఆనందం కంటే ఏదో తెలియని వెలితి కనిపిస్తుంది. బహుశా మీ కంపెనీ ఎండి మీ విజయ్ గురించేనా మీ బాధ అని అడుగుతాడు. ఆ పేరు వినగానే రవలి, మల్లిక కళ్ళల్లో నీళ్లు తిరగ్గా మిగతా వాళ్ళు అలా చూస్తుండిపోవడంతో అమరేందర్ భారంగా నిట్టూరుస్తాడు. ఆయన ఎక్కడో లేరు మిస్టర్ రాయ్, మా అందరి మనసులో ఉన్నాడు. కాలం వెనక్కి వెళ్ళకపోవచ్చు, కానీ నా నమ్మకం మాత్రం చావలేదు. ఆయన ఖచ్చితంగా ఏదో ఒకరోజు తిరిగొస్తారు అని కళ్ళల్లో కన్నీటిని ఆపుకుంటూ చాలా నిబ్బరంగా అంటుంది స్వప్నిక.
అందరూ కూర్చోవడంతో వాళ్ళకి సంతానం ఇంకా మేడ్స్ కూడా స్నాక్స్ డ్రింక్స్ సర్వ్ చేస్తూ చూసుకుంటారు. విజయ్ ఫ్యామిలీ అంతా అబ్బురంగా అతన్ని గమనిస్తూ చూస్తుంటారు. ఒకరితో ఒకరు గుసగుసలు మొదలు పెడతారు. అతని మాటల్లో ఇప్పుడు ఒక విధమైన నిశ్చలత్వం ఉంది. అనవసరంగా ఒక్క మాట కూడా మాట్లాడడు. కానీ మాట్లాడితే ఆ గొంతులో ఉన్న బేస్ అవతలి వారిని కట్టేస్తుంది. తెలుగు మాట్లాడిన అందులో ఒక విధమైన రాయల్ యాక్సెంట్ కనిపిస్తుంది. తన ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరిని పలకరిస్తున్నప్పుడు అతని కళ్ళల్లో ఒక వింతైన మెరుపు కనిపిస్తుంది. అది పైకి గంభీరంగా ఉన్న లోపల మాత్రం తన వాళ్ళపై ఉన్న ప్రేమను దాచుకోవడానికి పడుతున్న తపనలా ఉంది. అప్పుడే అందరి దృష్టిని ఆకర్షిస్తూ మధ్యలోకి వచ్చి చాలా డీసెంట్ గా నటిస్తూ స్వప్నిక పక్కన నిలబడతాడు ఆకాష్. ఇంతకీ ఆకాష్ ఏం చెప్పాలనుకుంటున్నాడు? దానివల్ల స్వప్నిక, విజయ్, అతని ఫ్యామిలీ ఎలా ఫీల్ అవుతారు నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ పార్ట్ మీకు నచ్చినట్టయితే వెంటనే హైప్ ఇచ్చి లైక్ చేసి కామెంట్ పెట్టండి. నెక్స్ట్ పార్ట్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.